కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, అదేవిధంగా అంటే కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఈ కలిసి వస్తుంది వ్యాపారం అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు చాలా మంది కాలర్స్ కూడా చేస్తున్నారు, మాకు నక్షత్రం లేదు అంటున్నారు. వారు ఎలా జాతక పరిశీలన చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా నక్షత్రం అనేటువంటిది లేనటువంటి వారికి ఎలా చెప్పాలి అంటే ప్రస్తుతం ఈ సమయంలో వారు 7 గంటల ఇప్పుడు 8 గంటల 25 నిమిషాలకి ఈ ప్రశ్న అడిగారు. ఈ సమయంలో మాకు ఉంటుంది అంటే ఈ సమయంలో ఈ గ్రహం ఇలా ఉంది అనేటువంటి భావనతో ఆ అడిగినటువంటి ఆ సమయంలో తోచినటువంటిది చెప్తాం. కానీ ఎప్పుడు కూడా నక్షత్రం తెలియకపోతే, సమయం తెలియకపోతే దేవ ప్రశ్నం ద్వారానో లేకపోతే వారి హస్తరేఖల ద్వారానో తీసుకొని వారికి సంబంధమైనటువంటి ఈ వ్యాపారం కానీ వారి యొక్క భవిష్యత్తు కానీ చెప్పడం జరుగుతుంది. నామ నక్షత్రాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. అంటే పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని బట్టి కూడా తీసుకొని అయితే ఇక్కడ చూడండి, న్యూమరాలజీ అయినా లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు అన్ని మన నవగ్రహాల చుట్టే చేరుతాయి. ఆ నెంబర్లైనా అక్షరాలైనా ఏవైనా ఎవరైనా మరల ఎక్కడికి రావాలి అంటే ఈ 9 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ 9 గ్రహాల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఇంకో వేరే గ్రహం చుట్టూ వెళ్లాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మన జీవితం మీద గ్రహముల యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది ప్రధానంగా ఎప్పుడూ ఆలోచించుకోవాలి. గ్రహములు తప్పు కాదు, ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మన మీద బాగా ప్రభావం చూపించేటువంటివి 9 గ్రహాలే. కాబట్టి మనం పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము, ఆ రెండింటిని పట్టుకొని పుట్టిన సంవత్సరము, ఇవన్నిటిని బట్టి మన యొక్క జన్మకుండలి నిర్ణయం అవుతుంది. ఒకవేళ అది ఎవరికీ తెలియదు, అది తెలియకపోతే వారు ఆ ప్రశ్న అడిగినటువంటి సమయము, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహచారము దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మాకు తెలియదు అన్నప్పుడు వారి యొక్క గ్రహచారమును బట్టి మాకు భగవంతుడు ఏది ప్రేరణ చేస్తే అది చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే చెప్పాలి అంటే బాగా కలిసి రావాలి అంటే కుండలి కావాలమ్మా. జన్మకుండలి ఉంటే, ఎందుకంటే మొత్తం మన కర్మనంతా నిర్దేశించేది ఇది ఒక్కటే. కావున వ్యక్తిగతంగా ఎవరెవరికైతే సరి అయినటువంటి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా తమ కుండలిని మాత్రమే బేసిక్గా తీసుకుంటే మంచిది. ఓకే అండి, ఒక కాలర్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నక్షత్రం చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు మీ నక్షత్రం ఏంటో చెప్పండి. సార్ నక్షత్రం లేదు సార్, శ్రీనివాస్ అండి నా పేరు. చెప్పండి. అయితే ఏం కావాలి? బాగుంటుంది సార్, దాని గురించి చేశాను. ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగుండట్లేదు? ఒక 6 నెలల నుంచి సార్. 6 నెలల నుంచి. ప్రస్తుతం మీకు ఏలిన నాటి శని చివరి దశకు వచ్చేసిందండి. అందువల్ల మీరు ఏం చేయండి అంటే మీ ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రతిరోజు ఉదయకాలమే లేచి సూర్యోదయ కాలంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. రోజుకు 3 సార్లు. ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఇది 3 సార్లు చేస్తే యుద్ధం యందు విజయం సాధిస్తావు అని రామాయణం చెప్పింది. ఇప్పుడు మనకు యుద్ధాలు చేసేవి ఏవీ లేవు, ఆరోగ్యంతోనే యుద్ధం చేస్తావు. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రత్యక్షంగా సూర్యనారాయణుడు. అందువల్ల ఉదయమే లేచి, చాలామందికి అలవాటు ఉండదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనుకుంటే ఏదో అనుకుంటూ ఉంటారు. కానీ ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్ళంతా ప్రాతకాలంలో నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి. ఉదయమే నిద్ర లేచి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆదిత్య హృదయం స్తోత్రము బాగా ప్రొనౌన్సియేషన్ ఉంటే పారాయణం చేయండి. లేదు మీకు ఉచ్చారణ రాదు అంటే చక్కగా పెట్టుకొని వినండి 3 సార్లు. తద్వారా ఆరోగ్యం అనేటువంటిది చక్కగా వస్తుంది. మీరు సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే ప్రదోష కాలంలో తప్పకుండా శివాలయ దర్శనం చేయండి. ఈ రెండింటితోనే అయిపోతుంది. ఓకే, మరో కాల్ అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నక్షత్రం? మఖా నక్షత్రము. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురువు. అంటే వ్యాపారం బాగానే నడుస్తా ఉంది. ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా చేసే లోపల
ఏదైనా అంటే లేనిపోని ఖర్చులు, ఎలక్ట్రానిక్స్ ఏదో ఒకటి అలా పాడైపోతూ ఉన్నాయి. మళ్ళీ స్టేటస్ ఇక్కడికి వచ్చేస్తా ఉందన్నమాట. ఇంప్రూవ్ కావడానికి, ఈ ఖర్చులు తగ్గడానికి ఏదైనా పరిహారం ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. మీరు మఖా నక్షత్రం అన్నారు, మీకు అర్ధాష్టమ శని మొన్ననే ముగిసింది. అర్ధాష్టమ శని ముగిసి మీరు ఇప్పుడు శనిలోంచి బయటపడ్డారు. అందులో మీరు ఎలక్ట్రానిక్స్ అంటున్నారు కాబట్టి ఇనుము ఈ సంబంధమైనటువంటి వ్యాపారములు వీటన్నింటికి కూడా శని కారకుడు. కాబట్టి ఒక్కసారి ఒక పని చేయండి, ఒక చక్కగా నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనెతో ఉత్తరం దిక్కుగా షాపులో ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా దీపారాధన చెయ్యండి. తప్పకుండా మనం ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపార స్థానంలో పూజా గది తప్పకుండా ఉండాలి. పూజకు సంబంధమైనటువంటి దీపం తప్పకుండా వెలగాలి. ఎలక్ట్రానిక్ దీపాలు వెలిగించడం కాదు, కేవలంగా నువ్వుల నూనెతో చేసినటువంటి చక్కటి దీపం వెలిగించండి. ఆ దీపారాధన ఉదయకాలం ఒకటి, సాయంకాలం అంటే ప్రాతఃసంధ్య, సాయం సంధ్య. ప్రాతకాలం షాపు తెరవగానే ముందుగా చక్కగా దీపారాధన చెయ్యటము, దీపం వెలిగించటము, ఒక కొబ్బరికాయ కొట్టడము. అలాగే షాపు మూసేటప్పుడు ఒక పని చేయండి, ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి ఒక 3 సార్లు తిప్పి ప్రతిరోజు షాపు బయట పడేయండి. తద్వారా మీకు త్వరలోనే ఆ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పోయి ఈ వస్తువులు పాడు కావటాలు, తర్వాత ఈ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతినటాలు లాంటివన్నీ కూడా ఆగిపోయి మరల మీకు వ్యాపారం అనేటువంటిది వృద్ధిలోకి వస్తుంది. ఓకే గురుగారు, మీరు చెప్తుంటే ఒక సందేహం వస్తుంది. ఏంటంటే స్వప్రయత్నానికి మించింది ఇంకేమీ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. జ్యోతిష్యంతో సంబంధమే లేదు, నా ప్రయత్నం గొప్పది అంటారు. దీని గురించి మీరేమంటారు? తప్పమ్మా. జ్యోతిష్యం అంటే ఒకటి, 2 కావాలి, ఒకటి మీద ఆధారపడద్దు. స్వప్రయత్నము, పురుష ప్రయత్నము, దైవానుగ్రహం. ఎగ్జాంపుల్ చెప్తా, ఉదాహరణకు చెప్తా. ఏమిటి అంటే బాగా చదివాడు, పరీక్షలు బాగా చదివినటువంటి వాడికి దైవంతో పని ఉంది, సరస్వతితో పని లేదు. కాబట్టి నేను బాగా చదివా కాబట్టి నేను పరీక్షల్లో నేను అన్నీ రాసేస్తా అని అనుకోకు. దైవానుగ్రహం కూడా నువ్వు వెళ్ళేటప్పుడు సరస్వతీదేవికి మొక్కు, ప్రార్థన చేయి, అమ్మవారికి గుడికి వెళ్ళి పెద్దలకు నమస్కారం చేయి. అయితే నేను బాగా చదువుకున్న తర్వాత దైవం నన్ను ఏం చేస్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఏదైతే చదివావో ఆ చదివినటువంటి చాప్టర్స్లోంచే ప్రశ్నపత్రం ఇవ్వగానే నీవు చదివినటువంటి చాప్టర్లలోంచే నీకు అన్నీ వచ్చేసే అనుకోండి. ఇది దైవానుగ్రహము, ఇది ప్రయత్నము. అంటే నీవు ప్రయత్నం చదివినటువంటి చదువు ఏదైతే ఉన్నదో ఆ చదివినటువంటి సిలబస్లోంచే ప్రశ్నలు రావటం దైవానుగ్రహం. కాబట్టి నువ్వు కేవలం దైవాన్ని నమ్మి ఇక సరస్వతి దప్రత నేను చదువుకోను అంటే అలా లాభం లేదు. కాబట్టి పురుష ప్రయత్నము కావాలి, దైవానుగ్రహము కావాలి. ఎప్పుడు కూడా స్వప్రయత్నం అనేటువంటిది మంచిదే, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఎప్పుడు కూడా మనను నడిపించే శక్తి ఒకటి ఉంది, తప్పకుండా ప్రచోదనాత్మకమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తికి తల వంచవలసిందే. ఎంత గొప్పవాడైనా సరే యోగకాలం ఉన్నప్పుడు ప్రతి వారు శిరస్సు ఎగరవేస్తూనే ఉంటారు. ఎంతటి వాడికైనా యోగకాలం కొన్ని రోజులే ఉంటుంది. మన జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటివే దృష్టాంతములు. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సలాములు కొట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగగానే ఆయననే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నమస్కారం చేయడం ఏమిటి? యోగం మనిషికి. కాబట్టి యోగకాలం నడిచినప్పుడు స్వప్రయత్నమే గొప్పది అనిపిస్తూ ఉంటుంది. యోగకాలం దాటిపోయిన తర్వాత దైవమే గొప్ప అనిపిస్తూ ఉంటుంది. కానీ రెండింటి మీద ఆధారపడినటువంటి వాడికి జీవితం ఎప్పుడూ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ అనంతపురం నుంచి. మీ నక్షత్రం అండి? పునర్వసు నక్షత్రం, 3వ పాదం, మిథున రాశి మేడం. మీ టీవీ సౌండ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి. చెప్పండి, మీకు ఏంటి వ్యాపారం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ 8 years నుంచి ఎల్ఐసి ఏజెన్సీ చేస్తున్నాము, అభివృద్ధి లేదు సార్ అంతగాను. ఎల్ఐసిలో చేస్తున్నారు? అవును సార్. ఓకే. పునర్వసు నక్షత్రము, మిథున రాశి, రాష్ట్రాధిపతి బుధుడు, మంచి వాక్కారకుడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే ఈ వ్యాపారంలో బాగా రాణిస్తారు. కాబట్టి మిథున రాశి వారికి స్వతహాగా స్వభావంగానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే గొప్ప గొప్ప జాతకులంతా మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే మీకు ప్రస్తుతం కలిసి రావటం లేదు అంటే మీకు జాతకంలో ఎక్కడో ఒక చోట ఒక అవయోగం ఏదో ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయండి అంటే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉందండి, అరుణాచల క్షేత్రం. అరుణాచల క్షేత్రంకు వెళ్ళి ఒక 3 రోజులు అక్కడ నిద్ర చేసి ఈశ్వరారాధన చేసి రండి. మీ యొక్క దోషం ప్రస్తుతం కొద్దిగా మీకు సమయం అనేటువంటిది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇప్పుడు ఈ నవంబర్ కార్తీక మాసం తర్వాత మరల మీకు కలిసి వచ్చేటువంటిది వస్తుంది. అందువల్ల ఒకసారి ఈశ్వర దర్శనం చేసుకొని ఆ ఎందుకంటే ఆ అరుణాచలం అగ్ని క్షేత్రం, అది అక్కడ ఈశ్వరుడు అగ్నిస్వరూపంతో ఉంటాడు. అంటే మన యొక్క ఆ నెగటివ్ ఎనర్జీ అనేది అక్కడికి వెళ్ళగానే భస్మం అయిపోతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతూ ఉంటుంది. అందువల్ల అటువంటి క్షేత్రంకి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసి చక్కగా గిరి ప్రదక్షిణం చేసి రండి. మరలా మీకు వ్యాపారంలో కానీ మీ ఎల్ఐసిలో కానీ మరలా మీకు కొత్త కొత్త పాలసీలు వాటంతరవే పరిగెత్తుకుంటూ వస్తాయి. తప్పకుండా విజయం సాధిస్తారు. మరో కాల్ అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరండి? నా పేరు గీత అండి. మా బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా, నక్షత్రం ఏంటి? మూలా నక్షత్రం అండి, 3వ పాదం. చెప్పండి. బాబు ఏ వ్యాపారంలో బాగా రాణిస్తాడు అని. అమ్మ మూలా నక్షత్ర జాతకుడు కదా, మహా మొండివాడై ఉంటాడు, గడిగుడై ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇతనికి భాగస్వామ్యం అనేటువంటిది పనికిరాదు. జాయింట్ వెంచర్స్ అనేటువంటిది ఎప్పుడు అతను జోలికి వెళ్ళొద్దమ్మా. కాబట్టి పెట్టుకుంటే స్వతహాగా తనకు నమ్మకం ఉన్నటువంటి వ్యాపారం పెట్టుకోమండి. ఒకటి ఏంటంటే భూమి మీద కానీ లేదా ఈ ఇంజనీరింగ్ వైపు కానీ అంటే వీటి మీద పెట్టుబడులు పెట్టండి. పెట్టినప్పుడు ఒక్కడిగానే చూడండి తప్ప జాయింట్ వెంచర్స్లో భాగస్వామ్యంతో ఇంకొకళ్ళతో కలిసి పొత్తులు పెట్టుకొని మాత్రం వ్యాపారంలోకి దిగొద్దు. అదైనా బాగానే ఉంటుంది, లేకపోతే ఫైనాన్స్ రంగమైనా బాగానే ఉంటుంది. చిట్టీలు అంటే చిట్ ఫండ్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇది చేసిన మీ అబ్బాయికి బాగుంటుంది. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చూడండి. ఈ రెండూ కాకపోతే ఇక హోటల్ వ్యవస్థ, హోటల్ ఆ రంగంలో కూడా అడుగు పెట్టొచ్చమ్మా. గురువుగారు, మరి ఈ వ్యాపారానికి సంబంధించి పంచాంగాల్లో వీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? పంచాంగంలో వ్యాపారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఏ రోజు మంచిది, ఏ రోజు ఏ వస్తువు కొనాలి అనేటువంటిది పంచాంగంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి పంచాంగంలో మన భక్తి టీవీ పంచాంగంలో దీని మీద చాలా విస్తృతంగా చాలా వివరాలు మనం ఇవ్వడం జరిగింది. మన భక్తి టీవీ పంచాంగం చూస్తే ఈ అందరు వ్యాపారస్తులకు ఏ రోజు ఏదేది కొనాలి, ఏ రోజు మంచి సమయం అనేటువంటిది. కాబట్టి పంచాంగంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, ఇనుము ఉందమ్మా. ఇనుము సంబంధం అంటే ఒక్కొక్క గ్రహము కొన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇనుము అనగానే శనైశ్చరుడు, తోలు చర్మ సంబంధమైనటువంటివి ఉన్నాయనుకోండి రాహుగ్రహం. అలాగే బంగారము, తర్వాత ఈ లోహ సంబంధమైనటువంటివి బంగారం అయితే గురుడు, అలాగే ముత్యములు, తర్వాత తెల్లటి వస్తువులు ఇవన్నీ కూడా చంద్రుడు. కాబట్టి ఒక్కొక్క గ్రహము అంటే ఇప్పుడు మంచి ముత్యాలు కొనాలి, సోమవారం నాడు కొనండి. సోమవారం నాడు ముత్యాలు కొంటే చాలా బాగుంటుంది. అలాగే బంగారం కొనాలి, శుక్రవారం నాడు కొంటే మంచిది బంగారం. అంటే శుక్రవారం నాడు అమ్మవారిని ఇంటికి తీసుకొస్తామని. ఇలా వ్యాపారానికి కొన్ని సూత్రాలు చెప్పారు. అలాగే మంగళవారం వ్యాపారానికి చాలా కీలకమైనటువంటి రోజు. కాబట్టి మంగళవారం నాడు ఎప్పుడూ కూడా వ్యాపారస్తులు మంగళవారం నాడు అప్పివ్వకూడదు. మంగళవారం నాడు కొద్దిమంది చేత అప్పిస్తే పుచ్చుకున్నటువంటి వాడు ఇంకా జన్మలో ఇవ్వడు. పుచ్చుకున్న వాడికి బలం ఎక్కువ ఇచ్చిన వాడికంటే కూడా. అందుకే మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదు. కాబట్టి వ్యాపారంలో మంగళవారం నాడు అంటే అరువు ఇవ్వటాలు విపరీతంగా ఇవన్నీ కూడా అంటే ఇలా కొన్ని పంచాంగంలో కొన్ని గ్రహాలను బట్టి కొన్ని సూచనలు చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ప్రధానంగా వ్యాపారం ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేటువంటిది పంచాంగంలో. ఎందుకంటే మన పంచాంగాలు ఉన్నటువంటి దీంట్లలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారాలు చాలా వరకు ఇప్పుడు అన్ని వ్యాపారాలు వచ్చేసాయి. కాబట్టి ప్రతిదీ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటిది ఉన్నది, యంత్రము అనేటువంటిది తీసుకున్నారు. కానీ యంత్రాల్లో ఎన్ని రకాల యంత్రాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అన్నిటికీ అన్వయం చేసుకొని మనం చెప్పగలుగుతున్నాం. కానీ
ప్రతిదీ సంబంధమైనటువంటిది ఈ జ్యోతిష్యంలో చెప్పడం కుదరదు. ఓకే గురుగారు, అంటే ఈరోజు కార్యక్రమంలో ఎన్నో వివరాలు తెలుసుకున్నాము. అంటే నక్షత్రానికి వారి పేరు బలం మీద ఏ వ్యాపారం కలిసి వస్తుందో మీరు చెప్పడం జరిగింది. అవునమ్మా. ఓవరాల్గా పరిహారాలకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒకటి, పరిహారాలకు సంబంధించి మనకు జాతకంలో యోగం లేనప్పుడు కొన్ని అవయోగాలు కలిగినప్పుడు తప్పకుండా పరిహారాదులు చేసుకోవాలి. వ్యాపారం చేసేటువంటి వారికి పరిహారాదులు ఏమిటి అంటే వారి వ్యాపార స్థానము శుచిగా ఉండాలి. ఒకటి, నెగటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి వస్తువులు ఎప్పుడు కూడా ఈ చెప్పులు కానీ తోలు సంబంధమైనటువంటివి దారులలో విడవటాలు ఎప్పుడు కూడా వ్యాపారానికి అనుకూలంగా ఉండాలి. అలాగే ఎక్కడైతే ఉంటుందో మన ప్రధానమైనటువంటి కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్ అనేటువంటిది చక్కటి స్థానంలో ఎత్తుగా నైరుతి వైపున ఎత్తుగా యజమాని కూర్చునేట్టుగా పెట్టుకోవాలి. ఇలా కొన్ని వాస్తు ప్రకారంగా కొన్ని రెమెడీస్ చెప్పారు. అలాగే వ్యాపారం బాగుండాలి అంటే తప్పకుండా ఉదయము సాయంత్రము వ్యాపార స్థలంలో తప్పకుండా దీపారాధన అనేటువంటిది చాలా చిన్న రెమెడీ. ఇది ఒక్కటి చేస్తే చాలు. ఉదయము సాయంత్రము దీపారాధన చెయ్యటము, ప్రతి శుక్రవారము ఈ ఒక కొబ్బరికాయతో దృష్టి దోష పరిహారం చేయించటము, సంవత్సరంకు ఒక్కసారి తాను చేసే, అందుకే మీకు దీపావళి అప్పుడు అమావాస్య అప్పుడు చూడండి ప్రతి వ్యాపార స్థలంలో పూజలు చేస్తారు. ముఖ్యంగా అంటే హైదరాబాద్ లాంటి చోట్ల కూడా చూస్తున్నాం, కానీ మీరు బొంబాయి కానీ గుజరాత్ కానీ వెళ్తే దీపావళికి అమావాస్య అసలు మామూలుగా ఉండదు. ఆ రోజున ప్రతి చోట అమ్మవారి యొక్క పూజలు చేస్తారు. కాబట్టి తప్పకుండా చెయ్యాలి. మనకు సంవత్సరంలో అన్నం పెడుతున్నటువంటి వ్యాపార కేంద్రం చాలా గొప్పది కాబట్టి అక్కడ తప్పకుండా చెయ్యాలి. వ్యాపారంలో బాగా నష్టాలు వస్తూ ఉంటే, విపరీతమైనటువంటి నష్టాలు ఏది పెట్టినా పోతూ ఉన్నది అంటే అక్కడ తప్పకుండా నవచండీ కానీ శతచండీ కానీ సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అని అమ్మవారి యొక్క ధ్యానం. కాబట్టి అక్కడ చండీ యాగం కానీ చేస్తే దృష్టి దోష పరిహారాదులు నరఘోష పోతుంది. అలాగే షాపుకు ముందు తప్పకుండా ఒక గుమ్మడికాయ కట్టడం కానీ, అది ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండటం కానీ, ఇలా ఇటువంటివన్నీ కూడా కొన్ని చేస్తూ ఉంటే తప్పకుండా వ్యాపారం అనేటువంటిది మంచి లాభంలో వస్తుంది. ఇంకొకటి మాత్రం మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా వ్యాపారంలో అధర్మం అనేది ఉండకూడదు. ఇవన్నింటికంటే గొప్ప ప్రిన్సిపల్ సూత్రం ఏమిటంటే నీవు ధర్మంగా ఉంటే నిన్ను ధర్మము కాపాడుతుంది, అంతే. ఇది ఒక్కటి మర్చిపోతారు. కాబట్టి నీవు అధర్మం అనేటువంటిది జొప్పిస్తున్నావా, అన్యాయార్జితం విత్తం, ఎప్పుడైతే అన్యాయమైనటువంటి విత్తము నీ దగ్గరికి వచ్చినప్పటికీ అదొక భ్రాంతి కలిగింపజేస్తుంది. కొద్ది రోజులు నీ దగ్గర ఉన్నట్టుగా ఉండి మళ్ళా వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యాపారంలో బాగా అంటే లాభం తీసుకోవడం మంచిదే, కానీ ఆ లాభం కూడా ధర్మంగా తీసుకో. కాబట్టి ధర్మంగా నీవు వ్యాపారం అనేటువంటిది చేస్తే, మనకు పుల్లారెడ్డి లాంటి వారి యొక్క కథలు మనం విన్నామమ్మా, చాలామంది పెద్దవారి యొక్క కథలు, అలాగే ధీరుభాయ్ అంబానీ, వీళ్ళందరూ కూడా చిన్న చిన్నగా మొదలుపెట్టినటువంటి వారే. కానీ వీళ్ళందరూ కూడా దైవశక్తి, స్వశక్తి, మంచితనము, ధర్మం వీటిని పెట్టుకొని చాలా వృద్ధిలోకి వచ్చారు. కాబట్టి ధర్మము దైవము ఈ రెండింటిని మనం ఆధారం చేసుకొని వ్యాపారంలోకి దిగితే తప్పకుండా వ్యాపారంలో విజయం సాధిస్తాము అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంకొక చిన్న సూత్రం ఏంటంటే, వ్యాపారస్తుల భార్యలు, ఇంట్లో స్త్రీలు ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు కనకధారా స్తోత్రము పారాయణం చెయ్యాలి. కనకధారా స్తోత్రం అంటే అమ్మవారు లక్ష్మీదేవి కురిపిస్తుంది. అందువల్ల ఇంట్లో వ్యాపారస్తుల యొక్క భార్యలు ఇంట్లో లక్ష్మీదేవికి దగ్గర దీపం పెట్టి ప్రతిరోజు కనకధారా స్తోత్ర పారాయణం ఉదయము సాయంత్రం చెయ్యండి, మా వారి వ్యాపారం బాగుండాలి అని, మా వారికి బుద్ధి బాగుండాలి అని. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఇలా చెయ్యాలి, ఇక్కడ వీరు ధర్మంగా చేస్తే ప్రతి చోట లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఓకే అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక చుంపరి కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు? వెంకటరామపృథ్వీ అండి. నక్షత్రం అండి? ఆశ్లేష నక్షత్రం. గురువు గారు ఉన్నారు, మీ చెప్పండి. మీ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వ్యాపారం అన్నారు కదండి, సో ఆ నక్షత్రానికి ఏది సూటబుల్ అవుతుంది అసలు అని, అంటే మెడికల్ షాప్ అని అనుకుంటాము. ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష నక్షత్రానికి
ఔషధ సంబంధమైనటువంటిది కొద్దిగా ఫలితం తక్కువేనండి. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఔషధాలు పెట్టుకుంటే కనుక చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. మీకు ఈ చర్మ సంబంధమైనటువంటివి లేకపోతే తోలుకు సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా అంటే అలాగే కాస్మెటిక్స్, సెంట్లు, స్ప్రేలు ఇవన్నీ కూడా మీకు బాగానే కలిసి వస్తాయి. అవన్నీ కూడా ఔషధ దాంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీకు వ్యక్తిగతంగా ఈ జాతకంలో ఈ సప్తమ స్థానం బాగుందా అనేటువంటిది చూసుకొని నిర్ణయం తీసుకోండి. ఆశ్లేష నక్షత్రం అన్నారు కాబట్టి ఈ నవంబర్ తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. తప్పకుండా భగవంతుడి యొక్క కటాక్షం వల్ల మీరు విజయం సాధిస్తారు. మీకు అట్టి విజయం కలగాలి అని, మీ వ్యాపారం ఉన్నతంగా వృద్ధి చెందాలని నేను కూడా ఆశీస్సులు ఇస్తాను. ఓకే అండి, సంతోష్ కుమార్ శాస్త్రి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి వ్యాపారానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా పైన విషయాలు మనము తెలుసుకుంటూ ఉంటాము. అంటే పూజ చేయాలి, వాస్తు ప్రకారం ఈ విధంగా ఉండాలి, గుమ్మడికాయ కట్టాలి, దిష్టి దోషం తెలియ మామూలుగా పైన విషయాలు మా అందరికీ తెలుసు. ఈరోజు చాలా లోతైన విషయాలు 1 గంట పాటు ఈ వ్యాపారానికి సంబంధించి మాట్లాడుకోవడం ద్వారా మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి పరిహారం. రేపటి పరిహారం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.